ఫ్యాక్టరీ నడుపుతున్న బాధ్యత నాదే అయినా ఈ ఫ్యాక్టరీ చేయి జారిపోకుండా కొన్నది మాత్రం మీరు. ఎవ్వరికీ అమ్మేయకుండా మళ్ళీ మాకు అప్పగించింది మీరు. ఇది ఎప్పటికీ మీదే సార్. లేదయ్యా, నాకు రాణి మీద ఏదో తెలియని మమకారం ఉంది. రాణి నన్ను తాతయ్య అని పిలిచినప్పుడంతా నాకు నా సొంత మనవరాలు పిలిచినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోలేదు, నా వాళ్ళు అనుకున్నాను. అందుకే నా వాళ్ళ కోసం నేను ఇచ్చాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫ్యాక్టరీ మీది. వెళ్ళి కూర్చో. అవునయ్యా, ఫ్యాక్టరీలో ఏదో కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తానన్నావు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ రెడీ చేశాను సార్. ఇండస్ట్రియల్ సెక్రటరీని కలిస్తే సరిపోతుంది. తన అప్రూవల్ వస్తే వెంటనే పని ప్రారంభించవచ్చు. ఆ రిపోర్ట్స్ రెడీ చేయడంలోనే ఉన్నాను. అవునయ్యా, ఫ్యాక్టరీలో గొప్పగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నావా? అది బాగానే ఉంది. మరి మీ జీవితంలో ప్రమోషన్ ఎప్పుడు? ఏంటి అలా చూస్తున్నారు? మీరు నన్ను తాతయ్య అని పిలుస్తున్నారు, మరి మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచేవాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతున్నాను. ఈ తాతయ్యకి శుభవార్త ఎప్పుడు చెప్తున్నావమ్మా? వాళ్ళు పెళ్లి మాత్రమే చేసుకున్నారు బాబుగారు. అంతకు మించి వాళ్ళ జీవితంలో ఎలాంటి సంతోషమూ లేదు. ఏంటండి నువ్వనేది? అవును బాబుగారు, వర్ష ఇల్లుదిరి వెళ్ళిపోయింది. తన జాడ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో మేమిక్కడ ఆనందంగా ఉండలేము అని అక్కయ్య ఈ నిర్ణయం తీసుకుంది. రాధ అక్క నిర్ణయాన్ని సమర్థించాడు. వర్ష తిరిగి వచ్చి మళ్ళీ అందరితో సంతోషంగా ఉంటే తప్ప వీళ్ల జీవితంలో నిజమైన ఆనందం రాదు. ఎంత పనిచేసావు రాణి. వర్ష కోసం నీ జీవితంలోని సంతోషాన్ని త్యాగం చేస్తున్నావా? వర్ష ఎక్కడుందో నాకు తెలుసు. ఒకే ఒక్క సమస్యకి పరిష్కారం చూపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని నేను ఆలోచించాను. అదే సమంత అక్కని వంశీని కలపడం. అది జరిగితే ఇంకా ఏ సమస్య ఉండదు. అక్క జీవితం బాగుపడుతుంది. నేనే ఆ ఇంటి మనవరాల్ని అని చెప్పే అవకాశం నానమ్మకొస్తుంది. నేను నా కుటుంబంతో ఉండే అవకాశం వస్తుంది. నా కోసం కంటికి రెప్పలా ఎదురు చూస్తున్న రాణి అక్కకి నా జాడ తెలుస్తుంది. ఇలా ఎన్నో అనుకుని నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏది కాదు అని వంశీ ఎదురు తిరిగేలా చేశాం. అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోలేక, నా వాళ్లకు దగ్గర కాలేక, రాణి అక్కకి కనిపించలేక నేను సతమతమవుతున్న క్షణంలో కళ్యాణ్ గారు నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టారు. ఈ సమస్యలతో సతమతమవుతున్న నాకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. అన్ని సమస్యలకి అదే పరిష్కారం అని నాకు అర్థమయ్యింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు గాని చెయ్యక తప్పదు అని తెలిసింది. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను స్వామి. సీత ఈరోజు కూడా తాళిని తీసుకోలేదు.
గడువు ముగిసిపోతుంది. అంటే సీతకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రియతో అమ్మా అని పిలిపించుకుంటున్నా నా జీవితంలోకి రావడానికి మాత్రం తను అంగీకరించట్లేదు. డాడీ, అమ్మ మీతో రాలేదా? లేదమ్మా, అమ్మ ఎప్పుడూ నాతో రావాలనుకోలేదు. తను ఒంటరిగానే ఉండాలనుకుంటుంది. అందుకే ఒంటరిగానే వెళ్తుంది, ఒంటరిగానే తిరిగి వస్తుంది. మనందరితో కలిసే ఉంటుందని అనుకున్నాం. కానీ మనలోనే తను ఒంటరిగా ఉంటుందని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సార్, మీతో మాట్లాడాలి. అదేంటమ్మా, బాబుగారు నిన్నొక మాట అడిగారు. దానికి నువ్వు ఎప్పుడు సమాధానం చెప్తావా అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. నీ నిర్ణయం కోసం మేమందరం ఎదురు చూస్తున్నామమ్మా. కానీ నువ్వేం చెప్పడం లేదు. మళ్ళీ ఇప్పుడు బాబుగారితో మాట్లాడతాను అంటున్నావు. జీవితంలోని అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. తెలివైన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఏవో ఆలోచిస్తూ కాళ్ల దగ్గరకొచ్చిన అదృష్టాన్ని కాదనకు సీత. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తెలుసమ్మా, తను మన ఇంట్లో ఉంటుంది కదా అని మన మాట వినాలని కోరుకోకూడదు. తనకంటూ ఒక మనసుంటుంది. ఆ మనసు ఏం చెప్తే తను అదే వినాలి. నువ్వు చెప్పు సీత, నాతో ఏం మాట్లాడాలి? సార్, ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను నా వాళ్ళని వదిలేసి నడి రోడ్డు మీదకొచ్చాను. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల వీధిలోకొస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నేను ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో ప్రియా రూపంలో ఆ దేవుడు నాకు ఒక దారి చూపించాడు. తనే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది. జీవితం అనే రంగుల రాట్నంలో నేను కూడా గమ్యం తెలియకుండానే తిరుగుతున్నాను. అందుకే ఇప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను తీసుకునే నిర్ణయం కొంతమందిని బాధ పెడుతుందని నాకు తెలుసు. ఇంకొంతమందిని ఆనంద పెడుతుందని నాకు తెలుసు. అందుకే ఆ అమ్మవారి సాక్షిగా ఈరోజు నా నిర్ణయాన్ని చెప్పబోతున్నాను. దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా సరే ఇది ఆ దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. మీరు నా మెడలో ఎప్పుడు 3 ముళ్ళు వేస్తానన్నా తల వంచి తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నా నిర్ణయం. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలోకి ఒక గొప్ప మనిషి వస్తుందన్న సంతోషం కన్నా నా కూతురికి మంచి తల్లొస్తుందన్న ఆనందం చాలా హ్యాపీగా ఉంది. నా కూతురికి నువ్వెప్పటికీ తల్లిగానే ఉండాలన్న కోరిక నాలో బలంగా పెరిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా,
1 minute అమ్మా. ఈ చాక్లెట్స్ తీసుకోండి. నువ్వే చెప్పావు కదమ్మా, ఏదైనా ఒక మంచి విషయం తెలిసినప్పుడు నోరు తీపి చేసుకోవాలని. మరేది చాలా మంచి విషయం కదా, అందుకే ఈ చాక్లెట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నువ్వెక్కడ కాదంటావోనని అనుక్షణం నేను భయపడ్డాను. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈరోజు ఈ ఇంట్లో పండగలాగుందమ్మా. పండగలా ఉండడం ఏంటి తులసమ్మా, పండగే. తొందరలోనే ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. సీతమ్మకి సార్కి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఫైల్ ఇక్కడ లేదు అంటే ఇంట్లో ఉండుంటుంది. చెప్పండి. రాణి, మనం కొత్త యూనిట్ ప్రారంభించడానికి పర్మిషన్ కోసం ఒక ఫైల్ తయారు చేశాం కదా. అవును. అది ఇంట్లోనే ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడు ఆ ఫైల్ తీసుకొని వెంటనే రమ్మన్నారు. నేను ఇంటికి వచ్చి వెళ్ళే టైం లేదు, తొందరగా తీసుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తానండి. ఎలాగో మీకు టిఫిన్ తీసుకురావడానికి బాక్స్ సర్దుతున్నాను. 15 గంటలు అక్కడ ఉంటానండి. చాలా ఫాస్ట్గా రావాలి. అలాగే. అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. రాధా గారు నన్ను తొందరగా రమ్మన్నారు. నేను సాయంత్రం వచ్చాక మళ్ళీ నీతో మాట్లాడతానమ్మా. ఉంటానమ్మా. రాధ ఈ ఫైల్ తెమ్మన్నాడు కదా, మరి తీసుకెళ్ళకోకుండా వెళ్ళిపోయిందేంటి? రాధా ఫోన్ బిజీ వస్తుందేంటి? ఇప్పుడు నాకు దొరికిన సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అయినా ఎన్ని రోజులైనా ఎదురుచూపుకే ఇంత ఆనందాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఏంటి మీరనేది? వర్ష మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? వర్ష ఎవరు? నేను చెప్తుంది సీత గురించి. సారీ అండి,
సీత అనబోయి అలా అనేశాను. సీత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అవును సమంత, నేను అమ్మవారి ముందు ఒక తాళి పెట్టాను. అది తను తీసుకుంటే నాతో పెళ్లికి ఒప్పుకున్నట్టే అని చెప్పాను. నేను దానికోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇప్పుడు సీతే దాన్ని తీసుకుని నాతో పెళ్లికి ఒప్పుకుంది. అందుకే చెప్తున్నాను, ఎదురుచూపు నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు అని. వంశీ కూడా నీ విషయంలో మనసు మార్చుకుంటాడు. మీరిద్దరూ ఒకటవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. వర్ష, నువ్వు నా జీవితానికి అడ్డు రావు అని చెప్తే అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను. కానీ నీ ప్రేమని సమాధి చేసుకొని కళ్యాణ్తో పెళ్లి కొప్పుకున్నావంటే ఖచ్చితంగా వంశీకి నాకు అడ్డు రాకూడదని నిర్ణయించుకున్నా. సో ఇక వంశీ నావాడవుతాడనడంలో ఎలాంటి సందేహమే లేదు. తాతి, ఈ స్వీట్ తిను. గ్రానీ, నువ్వు కూడా తీసుకో. ఏంటి శామ్, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? నా నిరీక్షణకి ఫలితం దక్కుతుంది. ఇన్నాళ్ళు నా ఎదురుచూపులకి ఇప్పుడు ఆనందం దక్కబోతుంది తాతి. ఇన్నాళ్ళు నా కృషికి సంతోషం దక్కబోతుంది. వంశీ నీడను కూడా భరించడం లేదు కదా. మరి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వంశీ నీతో మాట్లాడా? లేదు గ్రాని, కాని వంశీ నా వాడవుతాడనే నిజం నాకిప్పుడే తెలిసింది. ఏ వర్ష వల్లైతే వంశీ నాకు దూరమవుతున్నాడో ఇంకా వర్ష వంశీ జీవితంలో ఉండదు. ఏంటమ్మా నువ్వనేది? వర్ష వంశీ జీవితంలో ఉండదా? అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? అవును తాతి, ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతుంది. వర్ష సీత అని పేరు మార్చుకొని ఆ డాక్టర్ ఇంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు తన తలరాతని తనే మార్చుకుంది. ఆ కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక్కడే మర్చిపోయి వచ్చానండి. ఎంత పని చేసావు రాణి. ఇప్పుడు నా క్యారేజ్ తీసుకురాకపోతే నేను చచ్చిపోతానా? ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. కానీ అక్కడ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నా కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే వస్తే అప్రూవల్ మీద సంతకం పెడతానన్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటేనే 6 నెలలు టైం పడుతుంది. అలాంటి వ్యక్తి వెంటనే పని చేస్తానన్నప్పుడు నువ్వు ఇలా ఎలా మర్చిపోతావు రాణి? ఈరోజు నీ వల్ల అక్కడ ఒక పెద్ద ఆయన దగ్గర నా పరువు పోతుంది. ఇదంతా నీ వల్లే రాణి. తప్పంతా నాదేనండి. మీరు ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో చెప్పినా కూడా నేను ఇలా మర్చిపోయి రావడం నిజంగా నాదే తప్పు. నేను వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నువ్వు తప్పు చేసావని నేను తిట్టడం లేదు రాణి. కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే జరిగినవి మన జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయో ఎవరూ ఊహించలేం. ఇప్పుడు నేను వెళ్ళి సారీ అని ఒక మాట చెప్పాననుకో, మళ్ళీ ఆ పైన కలవడానికి ఎన్ని నెలలు పడుతుందో. వెళ్ళి తీసుకొచ్చే టైం లేకే కదా నిన్ను తీసుకురమ్మని చెప్పాను. ఒక విధంగా నిన్ను నన్ను కలిపింది, నీతో ఇలా మాట్లాడాలని చెప్పింది కూడా వంశీయే. అందరికన్నా ముందు నేను వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ కళ్యాణ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను వంశీ. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఈ సంతోషాన్ని అందరికన్నా ముందు నీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నువ్వెక్కడున్నా వెంటనే హాస్పిటల్కి రా. నీకొక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఏంటి కళ్యాణ్, ఫోన్లో చెప్పొచ్చు కదా? లేదు వంశీ, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, నీకు డైరెక్ట్గా చెప్పాలి. నీ కళ్ళల్లో నేను ఆ సంతోషాన్ని చూడాలి. ప్లీజ్ ఏమనుకోకుండా వెంటనే హాస్పిటల్కి రా.
రియల్గా నీకు ఒక బిగ్ న్యూస్ చెప్తాను. సరే కళ్యాణ్, 10 మినిట్స్లో ఉంటాను. వస్తామమ్మా. పెళ్లి ముహూర్తాలు అవి పెట్టాలి. చాలా పనులున్నాయి కదా, చూసుకోవాలి. మళ్ళీ కలుస్తాను. అల్లుడొస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పు. వస్తావమ్మా. నన్ను క్షమించక్క. నా వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాను. అమ్మలా పెంచిన నువ్వున్నావు, అమ్ముంది, అన్నయ్య గోపి ఉన్నాడు, నానమ్మ, తాతయ్య, సమంత అక్క, ఇలా నా వాళ్ళందరూ ఉన్నా సరే నేను ఒంటరిని అని చెప్పడానికి ఒక కారణం ఉంది. నా మెడలో 3 ముళ్ళు పడే వరకు ఈ పెళ్లి జరుగుతోందని ముఖ్యంగా నీకు తెలియకూడదక్క. తెలిస్తే నువ్వు ఊరుకోవు. అందుకే వాళ్లతో నా వాళ్ళెవరూ లేరు అని చెప్పాను. నన్ను క్షమించక్క. హాయ్ బ్రో. హాయ్ వంశీ. ఏంటి బ్రో, ఏంటి సంతోషం? ఏంటా గుడ్ న్యూస్? ఇది మామూలు న్యూస్ కాదు బ్రో. నా జీవితంలో జరగదు అనుకున్న ఒక పెద్ద విషయం నీ వల్లే జరుగుతుంది. నా కూతురు ఎప్పటికీ తల్లి లేని పిల్లగా ఉండిపోతుంది అనుకున్నాను. తనకి నేనెంత మమకారం పంచినా అమ్మలేని లోటు తీర్చలేనేమో అనుకున్నాను. అమ్మ అనురాగాన్ని ఎవ్వరూ పంచలేరని నాకు తెలుసు. కానీ నా కూతురికి అమ్మని దూరం చేసిన ఆ భగవంతుడే ఇప్పుడు మరొక అమ్మని చూపించాడు. నా కూతురు జీవితంలోకి అమ్మ రాబోతోంది. తనకి మమకారాన్ని పంచబోతోంది. అంటే ఏంటి బ్రో, నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది కదా? అవును వంశీ, ఈరోజే నాకు తను ఆ విషయం చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు అని నా జీవితంలోకి రావడం తనకిష్టమైన ఒప్పుకుంది. ఈ మాట కోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. తన నిర్ణయం చెప్పకపోయేసరికి తన మనసులో నేను లేనేమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన ఐడియా పనిచేసింది. తనకు ఒక టైం బౌండ్ పెట్టి చెప్పు అని చెప్పాను. అదే ఈరోజు తన నిర్ణయాన్ని చెప్పేలా చేసింది. నా మనసులో తన మీద ప్రేమ మొదలైన దగ్గర నుంచి తను నా జీవితంలోకి రావాలి, నా కూతురికి తల్లిగా మారాలి అనుకున్నాను. అప్పటినుంచి ప్రతి అడుగు నువ్విచ్చిన సలహాతోనే వేశాను. ఈరోజు తను నాతో పెళ్లి కొప్పుకుంది అంటే దానికి కారణం నువ్వే బ్రో. నువ్విచ్చిన ఐడియానే ఈరోజు నా జీవితంలోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. ఒక స్నేహితుడిగా నువ్వు నాకెంతో చేశావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. నాకు తెలుసు బ్రో, మీలాంటి మంచి మనిషిని ఏ ఆడపిల్ల వదులుకోదు. నువ్వు తన గురించి చెప్పినప్పుడు తన మనసేంటో నేను అర్థం చేసుకున్నాను. తను ఎంత మంచిదో తెలుసుకున్నాను. నీలాంటి వారి జీవితంలో అలాంటి అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కూడా జీవితాంతం సంతోషంగా ఉంటుంది అని ఊహించాను. ఒక మంచి మనిషి మన జీవితంలోకి రావాలి అంటే అదృష్టం ఉండాలి. ప్రేమని గెలిపించుకోవాలి అంటే ఎంతో శ్రమ ఉండాలి. మచ్చలేని మనిషివి నువ్వు. ప్రేమని పంచడమే తప్ప నీకింకేమీ తెలీదు. అలాంటి నిన్ను ఏ అమ్మాయి కాదనుకుంటుంది? నా సంగతి తీసుకో. నేనొక అమ్మాయిని మనసారా ప్రేమించాను. కొంతమంది చెప్పుడు మాటలు వినే ఒకానొక టైంలో నేను కూడా తన్ని అనుమానించాను. అదే
తన మనసు విరిగిపోవడానికి కారణమైంది. ఆ రోజు నేను నోరు జారి ఉండకపోయుంటే, తనని అవమానించి ఉండకపోతే, ఈరోజు నా జీవితంలో తనుండేది. ప్రేమని పొందడం ఎంత గొప్ప వరమో, ఆ ప్రేమని నిలబెట్టుకోవడం అంతకన్నా గొప్ప అనుభూతి. అది నువ్వు మిస్ కాకూడదని తన విషయంలో నేను నీకు ఇలాంటి సలహాలు ఇచ్చాను. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వంశీ. ఇన్ని రోజులు తనెవరో నువ్వు నాకు చెప్పలేదు. ఇప్పటికైనా చెప్తావా? తప్పకుండా చెప్తాను బ్రో. తన పేరు దాచడం వెనక పెద్ద రహస్యమేం లేదు. ఆ పొరపాటున తన మనసులో అలాంటి ఉద్దేశం లేనప్పుడు నేను తన గురించి అందరికీ చెప్తే తను మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించి ఇంతవరకు తన పేరు బయటపెట్టలేదు. నీ దగ్గర కూడా తన పేరు దాచడానికి కారణం అదే. కానీ ఈరోజు నీ వల్ల ఆ అమ్మాయి మనసేంటో నేను తెలుసుకోగలిగాను. అందుకే నీకు తప్ప ఇంకెవరికి చెప్తాను? తను ఎవరో కాదు, అదే మన ఇంట్లో ఉంటున్న సీత. నిజంగా నువ్వు ఇచ్చిన సలహా పనిచేసింది బ్రో. తను ఈరోజు ఆ తాళిని తీసుకుని తన నిర్ణయాన్ని నాకు చెప్పింది. ఇన్నాళ్ళు ప్రియా తనని అమ్మ అని పిలుస్తున్నా ఎప్పటికైనా సీత పరాయిదే కదా. పొరపాటున తను మా ఇంటి నుంచి వెళ్ళిపోతే ప్రియా ఏమవుతుందోనని ఎంతో భయపడ్డాను. కానీ ఈరోజు సీత పెళ్లి కొప్పుకోవడంతో నా కూతురికి శాశ్వతంగా తల్లి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది బ్రో. ఈరోజు సీత పెళ్లి కొప్పుకుంది అంటే కారణం నువ్వు. నువ్వు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంత చేసిన నువ్వు ఇంకొక్క హెల్ప్ చేయాలి, కాదనవు కదా? ఏంటి బ్రో సమాధానం చెప్పవేంటి? బ్రో, సీతకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. మా ఇద్దరి తరపున స్నేహితుడివి, బంధువ్వి, ఆత్మీయుడివి నువ్వే. అందుకే మా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. సీత తరపున సీత మనిషిగా నువ్వే నిలబడాలి. మా పెళ్లికి పెద్దవి నువ్వే కావాలి. మా కుటుంబానికి ఆప్తుడివి నువ్వు. అందుకే ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. చేస్తావు కదా? నాకు చిన్న పనుంది బ్రో, మళ్ళీ కలుస్తాను. సరే. ప్రాణాలు నీవే, కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. తాతి, నాని, గ్రాని అందరూ రండి. ఏంటి శామ్, ఎందుకు పిలిచు? ఈరోజు మన ఇంట్లో పండగ. ఆ సంతోషాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నా చేత్తోనే ఈ డిషెస్ని రెడీ చేశాను. మీకు ఇష్టమైన వంటలు కూడా చేశాను. అందరం చాలా హ్యాపీగా ఈరోజు భోజనం చేద్దాం. కూర్చోండి, కూర్చోనాని.
నేనిక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏంటా నవ్వు? అంటే నా ప్రేమని అవహేళన చేస్తున్నావా, లేక నా ప్రేమలో అర్థమే లేదనుకుంటున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఈరోజు నాకు నిజం తెలియాలి. నీ మనసులో నా మీద ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియాలి. ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పావు వంశీ. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒక నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన గురించి తప్ప కలలో కూడా ఇంకొకరి గురించి ఆలోచించదనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తనతో తప్ప జీవితాన్ని ఇంకొకరితో పంచుకోదు అనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన కోసం తప్ప ఇంకొకరి కోసం బతకదు అనే నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ నమ్మకం నీ దగ్గరుందా? నేను తప్పు చేశాను అని సమంత చెప్పింది. తను నిజం చెప్పింది అని నిరూపించుకోవడానికి ఏవేవో సాక్ష్యాలు చూపించింది. వాటిని నిజమని నువ్వు నమ్మావు. కనీసం ఏం జరిగింది అని నన్ను అడిగావా? అపోహలోని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ కోపంతోనే నువ్వు సమంతకి తాళి కట్టావు. తనని నీ భార్యగా స్వీకరించావు. తర్వాత నీకు నిజం తెలిసాక మళ్ళీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా మీద మళ్ళీ నీకు ప్రేమ పుట్టింది. కానీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ఒకసారి పుడుతుంది. దానికి మరణం ఉండదు, మరచిపోవడం ఉండదు. కానీ నీ విషయంలో అది జరిగింది. ఏ క్షణమైతే నన్ను అవమానించావో ఆ క్షణమే నీ ప్రేమలో నిజం లేదు అని నాకు అర్థమైపోయింది. అందుకే అప్పుడే ఆ ప్రేమ నాకు అవసరం లేదు అని నిర్ణయించుకున్నాను. నేను చేసిన తప్పుకి నేనెన్నోసార్లు క్షమాపణలు అడిగాను. ఎంతో బాధపడ్డాను, ఎంతో నరకం అనుభవించాను. నేను మనసిచ్చిన నా వర్ష ఇలా చేసిందేమో అన్న బాధతోనే, ఆ కోపంతోనే సమంత మెల్లో తాళి కట్టాను. కానీ నిజం తెలిసాక సమంత నా దగ్గరికి కూడా రానివ్వలేదు, తన నీడని కూడా నేను తాకలేదు. మరి దాన్ని ఎలా చూడమంటావు? చూడు వంశీ, మనసు అనేది శిలలా ఉండాలి. ఒక్కసారి దాని మీద ఏదైతే రాస్తామో అది శాసనంగా మిగిలిపోవాలి. అంతేకాని ఎవరో చెప్తే చెరిగిపోవడానికి, మళ్ళీ నిజాలు తెలిసాక కొత్తగా రాసుకోవడానికి పనికిరాదు. అందుకే ఏ రోజైతే నువ్వు నా విషయంలో అలా బిహేవ్ చేశావో ఆ రోజే మన ప్రేమలో అర్థం లేదు అని నాకు అర్థమైంది. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి నేను ఇంకో మనిషిని పెళ్లి చేసుకుంటే ఏమైపోతుందో అని ఆ రోజు నువ్వు నా గురించి ఆలోచించావా? నన్ను ఒక్క మాటైనా అడిగావా? కనీసం నేను చెప్పడానికి ప్రయత్నిస్తే నా మాటైనా విన్నావా? లేదు, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నువ్వు తాళి కట్టింది నాలాంటి ఒక ఆడపిల్ల మెడలో. ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి పడింది అంటే ఆ మగవాడే తన సర్వస్వం అవుతాడు. ఆ మగవాడే తన జీవితం అవుతాడు. ఆ మగవాడి ఇంటి పేరే తన ఇంటి పేరవుతుంది. తన కుటుంబం అంతా పోయి ఆ మగవాడి కుటుంబమే తన కుటుంబం అవుతుంది. ఆడతని మెడలో తాళి అంటే పసుపు తాడుతో వేసే ముడి కాదు, ఒక జన్మకి వేసే బంధం. ఆ బంధాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తెంచేసుకుంటానంటే కుదరదు. ఎప్పుడు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఆ పెళ్ళొద్దన్నావు. అప్పుడు నా మీద నీకు అనుమానం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఏం చేసినా సరే నువ్వు తాళి కట్టిన అమ్మాయికి న్యాయం చెయ్యాలి. నువ్వు ప్రేమించిన వర్ష ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు సీత మాత్రమే ఉంది. కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. సీతని అనే హక్కు నీకు లేదు. సరే, ఇన్ని రోజుల్లో మొదటిసారి నేను నీ పేరుతో పిలిచాను. సీతగా నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. కానీ వర్షగా నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు నా వర్షవి అన్న నిజం కళ్యాణ్కి చెప్పేస్తాను. అప్పుడు న్యాయం ఏంటో తనే చెప్తాడు. కళ్యాణ్ మాట అంటే నువ్వు వింటావు కదా, ప్రేమని గౌరవించమంటే నువ్వు గౌరవిస్తావు కదా. ఇప్పుడే కళ్యాణ్ అడుగుతాను. సూర్యం, నీతో కొంచెం మాట్లాడాలి.
విన్నారా చలపతి గారు? నా శంకర్ నాతో మాట్లాడుతున్నాడు. మొదటిసారిగా నాతో మాట్లాడడానికి వచ్చాడు. ఇప్పటికైనా స్నేహం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఎన్ని అపార్థాలు వచ్చినా విడిపోవడం అంటూ జరగదు, మర్చిపోవడం అంటూ ఉండదు. రండి. ఏంటి సార్ ఇది? వర్ష కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు చలపతి గారు. నేను వెంటనే వర్షతో మాట్లాడాలి. ఎవరి జీవితంలో ఎవరు ఉండాలన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనం ఎంత కాదనుకున్నా, ఎంత విడిపోవాలనుకున్నా విడిపోయే అవకాశం మాత్రం ఉండదు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఒకరిని కోరుకున్నావు, వాళ్లతోనే జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావు. కానీ అది నీ ఆశగానే మిగిలిపోయింది. నేను నీతో జీవించాలి అనుకున్నాను. నువ్వే నా శ్వాస ధ్యాస అని బ్రతికాను. నువ్వు లేకపోతే ఈ బ్రతికే వద్దు అనుకున్నాను. అందుకే నువ్వు ఎంత కాదనుకున్నా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. నాది నిజమైన ప్రేమ అని రుజువైంది. అందుకే చెప్తున్నాను, ఎవరిని కలపాలో ఎవరిని విడదీయాలో ఆ దేవుడికి తెలుసు. మనుషుల తలరాతలు రాసినప్పుడే వీళ్లతోనే ఉండాలి అని ఆ బ్రహ్మ రాసేస్తాడని మా నాని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అదే పెళ్లి రూపంలో ఎక్కడో ఉన్న వాళ్లని ఒకటి చేస్తుంది. మన జీవితంలో అదే జరిగింది. ఇంక దేని గురించి ఆలోచించకు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. నా గుండెల్లో పెట్టుకొని ఆరాధించే బాధ్యత నాది. నువ్వే నా జీవితం అనుకుంటున్నాను. నువ్వు నా పక్కనుంటే ఈ జీవితం అంతా సంతోషంగా ఉంటుందని కలలు కంటున్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టం వంశీ. అందుకే నువ్వు నన్ను ఎన్నన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఎవ్వరు ఒక్క మాటన్నా నేను వాళ్ళని ద్వేషిస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా అర్థం చేసుకో. తాతయ్య, మీరా? ఏంటి తాతయ్య ఇలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేదాన్ని కదా. మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? ఏం లేదమ్మా, రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదు, బాగా నలతగా ఉంది. మరి ఫోన్ చేయాల్సింది కదా తాతయ్య. నేనే వచ్చి మెడిసిన్ ఇచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా,
ఆశ్రమంలోనే ఉంటున్నాను కదా, అక్కడే ఏదో ఒక మందు ఉంటే వేసుకున్నాను, తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ తగ్గలేదు, బాధ మరింత ఎక్కువైంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంటి తాతయ్య ఇది? నేను మీకు చెప్పేదాన్ని కాదు. అయినా మీరైనా ఆలోచించాలి కదా. ఒంట్లో బాలేనప్పుడు అలా ఏదో ఒక మందు ఎలా వేసుకుంటారు? వ్యాధికి తగ్గ మందే వాడాలి. అంతేకాని ఇలా ఇంకో మందు వేసుకుంటే తగ్గదు సరికదా. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అది ఆలోచించకపోతే ఎలా తాతయ్య? పదండి, మీ బ్లడ్ టెస్ట్ చేస్తాను, రండి. మరి ఒంట్లో సమస్య వస్తేనే మనం ఓ నిర్ణయం తీసుకొని మందులు వాడకూడదు అన్నాం. అది ప్రాణానికే ప్రమాదం అంటున్నాం. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? నీ దృష్టిలో ప్రాణానికి విలువ లేదు కదమ్మా. చిన్న చిన్న విషయాల్లోనే ప్రాణాలు తీసుకోవాలని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నాం. అది వద్దు అనేసరికి ప్రాణం తీసుకోవడానికి సమానమైనంత నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి అది తప్పు కాదా అమ్మా? ఏంటి తాతయ్య మీరు మాట్లాడుతుంది దేని గురించి? ఇంకా దేని గురించమ్మా? నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావంట కదా. తాతయ్య, ప్రియ నన్ను అమ్మగా చూసుకుంటుంది. నేను ప్రియకి తల్లిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పటికీ ప్రియకి తల్లిగా ఉండాలి అంటే ఆయన జీవితంలో భార్యగా ఉండాలి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య. చూడమ్మా, నువ్వు నా సొంత మనవరాలనుకున్నాను. మా వర్ష నువ్వే అనుకున్నాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. కళ్యాణ్ చెడ్డవాడని నేను అండలేదమ్మా. చాలా మంచివాడు. అతనుకో మంచి భార్య రావాలి, తన కూతురుకో మంచి తల్లి కావాలి. నేను కాదన్ను. కానీ అది నువ్వవ్వడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకంటే వంశీ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. వంశీ మనసులో నీకున్న స్థానం ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారో నాకు తెలుసు. అలాంటి నువ్వు నీ ప్రేమను త్యాగం చేస్తూ పెళ్ళైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. దేనికోసం అమ్మా? సమంత కోసమా? నీ త్యాగాన్ని గుర్తించలేని సమంత కోసం నువ్వు ఇంత గొప్ప త్యాగం చేస్తున్నావా? తట్టుకోలేకపోతున్నానమ్మా. మరి ఇంత ఇష్టంగా ఈ పెళ్లిని ఎలా ఒప్పుకున్నావు? కొన్ని జీవితాలు అంతే తాతయ్య. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో వంశీ సమంతల పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు సమంత మెడలో తాళిని తెంపి నా మెడలో నేను కట్టించుకోలేను. తన జీవితాన్ని నేను తీసుకోలేను. నాకు తోడబుట్టిన దానితో సమానురాలైన సమంతని బాధ పెడుతూ నేను వంశీతో జీవితాన్ని సంతోషంగా పంచుకోలేను. అందుకే నా ప్రేమను సమాధి చేసుకున్నాను. ఆ పెళ్లిని నిలబెట్టాలి అనుకున్నాను. ఏం చేసినా వంశీ నాకు దూరం అవ్వడని అర్థమైంది. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. స్నేహితుడి భార్యని ప్రేమించే మూర్ఖుడు వంశీ కాదు అని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య. నాకు పెళ్ళైపోవాలి. వంశీ సమంత ఒక్కటైపోవాలి. మరి ఈ విషయం రాణికి తెలిస్తే బాధపడుతుందని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చెప్పకూడదు. పెళ్ళైపోయిన తర్వాత అన్ని నిజాలు అందరికీ చెప్తాను. అంతవరకు దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని నా మీద ఒట్టేయండి. ఎంత పనిచేసావమ్మా? నేను మాట్లాడకుండా చేసావు. ఇది నీకు న్యాయమేనా? సమంత జీవితం అన్యాయం కాకుండా ఉండాలి అంటే నేను తీసుకున్న నిర్ణయం న్యాయమే తాతయ్య. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా సుఖదుఖాల్లో ఇద్దరు ఒకేలా ఉండాలి, ఒకేలా ఆలోచించాలి. అప్పుడే జీవితాంతం ఒక్కడిగా బ్రతకగలుగుతారు. నీ నుంచి నేను అదే నేర్చుకున్నాను. కాబట్టి నీ ఏ మాటని కాదనటం లేదు రాణి. మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ముహూర్తం దాటిపోతుంది. వెళ్దాం పద. हेलो सर, मैं राधा कृष्णा बात कर रहा हूँ सर. ओके सर, अभी शुरू हो रहा हूँ. थैंक यू सर. రాణి, ఢిల్లీ నుంచి ఇండస్ట్రియల్ సెక్రటరీ ఫోన్ చేశారు.
నన్ను వెంటనే రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. నువ్వు రుద్రారం వెళ్ళు, నేను ఆ పని చూసుకొని వస్తాను. ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదండి. సరే, పని ముఖ్యం కదా. మీరు బ్యాగ్ సర్దుకుని జాగ్రత్తగా ఢిల్లీకి వెళ్ళి రండి. నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే. హే శామ్, కనీసం ఈ డ్రింక్ అయినా తాగు. చెప్పాను కదా తాగును అని, మళ్ళీ బలవంతం చేస్తారు ఎందుకు? డ్రింక్ అంటే మేం తాగే డ్రింక్ కాదు, కూల్ డ్రింక్. మేమందరం మందు తాగుతూ చిల్ అవుతున్నాం, కానీ నువ్వు ఏమీ తీసుకోకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. అట్లీస్ట్ దాంతోనైనా మాతో పార్టిసిపేట్ చేయి ప్లీజ్, కాదనకు. రేయ్, మీరు కూడా చెప్పండి రా. ప్లీజ్ సమంత, తీసుకో సమంత. ప్లీజ్ సమంత, ప్లీజ్ తీసుకో. యా యా యే, cheers. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి, దువా 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 హే దేశీ కారుబా. ఎంబ్రేస్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్, పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో, ఇది ఈజీ పజిల్. కొంచెం నొప్పు ట్రెండే మార్చి వేసే వెల్కమ్ విజిల్. వేసే సమ్మర్ సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్, అందాలన్నీ చేస్తూ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్. పేద కబ్జా చేసే బూట్ మస్తి. ఓం దేవీం వాచమ జనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు మూర్జన్ దుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా, తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువాణి. అమ్మాయిని తీసుకురండి. పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట, చూడ ముచ్చటైన వేడు కంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. ఇంటి పేరు మారయి తత్తులో చుక్కలే అక్షితలో, మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో, అలగారించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. ఏడడుగులే అగై అగ్ని మీకు సాక్షిగా, ఏడు జన్మల బంధంగా, 8 గడప దాటి ఆనందాలు చూడగా, మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల. ఏమిటి బాబు ఎలా వచ్చారు? తాతయ్యతో మాట్లాడాలి. నేను మాట్లాడడానికి ఉంది. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంకా నాతో మాట్లాడేది ఉంది. తాతయ్య, తాతయ్య,
ఏంటయ్యా ఇది? ఈ కన్నీళ్ళేంటి? నేను చేసిన తప్పుకి నన్ను నా వర్ష వదిలేసిన నాలో ఎంత బాధ ఉందో చెప్పడానికి ఇవే రుజువుగా మారే. వర్ష నాకు దూరమైపోతుందని తెలిసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది తాతయ్య. అసలు బతకడం మీదే ఆశ చచ్చిపోయింది తాతయ్య. ఎందుకు బతుకుతున్నానో తెలీదు. ఊపిరి తీసుకుంటున్న శవంలా ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది వంశీ. వర్ష ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నేనేం చేయగలను చెప్పు? నిజమే తాతయ్య, ఒకప్పుడు నేను చేసిన తప్పే ఇప్పుడు శాపంగా మారి నన్ను వెంటాడుతుంది. నిప్పులాంటి నా వర్షాన్ని ఆ రోజు నేను అనుమానించి అవమానించి సమంత మెళ్ళో తాళి కట్టాను. అదే ఇప్పుడు నాకు శాపంగా మారింది. నా జీవితానికి ఆ పాపమే సంకెళ్ళుగా మారి నా వర్షని నాకు దూరం చేస్తున్నాయి. నా ప్రేమని నన్ను ఇలా మానసికంగా చంపేస్తుంది. పోనీ కళ్యాణ్తో నేను మాట్లాడినా? వద్దు తాతయ్య. కళ్యాణ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని నాతో చెప్తే నీలాంటి మంచి మనిషిని ఎవరైనా ఇష్టపడతారు. ఆ అమ్మాయితో ఇలా మాట్లాడు, ఆ అమ్మాయికి నీ మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకో అని నేనే సలహా ఇచ్చాను. కానీ నేను కళ్యాణ్కి సలహా ఇస్తున్నది నా వర్ష గురించని నేను ఊహించలేకపోయాను. నా మాట ప్రకారం కళ్యాణ్ అలాగే చేశాడు. వర్ష కూడా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పుడు అదంతా కుదరదు. వర్ష నాది అంటే కళ్యాణ్ నా గురించి ఏమనుకుంటాడు? మా స్నేహాన్ని ఎంత అసహ్యించుకుంటాడు. కళ్యాణ్ అదృష్టవంతుడు. వర్ష లాంటి గొప్ప అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది. నేను దురదృష్టవంతుణ్ణి. ఒక మంచి అమ్మాయిని ప్రేమించానే కాని ఆ ప్రేమ నిలబెట్టుకోలేకపోయాను. తన మనసును గెలవలేకపోయాను. తనతో జీవితాన్ని పంచుకోలేకపోతున్నాను. ఒక స్వార్థపరురాలి ప్రేమ అనే నాటకానికి నా ప్రేమని బలి చేస్తున్నాను. నా జీవితాన్ని సమాధి చేసుకున్నాను. నేనే జీవోత్సవంలా మిగిలిపోయాను తాతయ్య. ఊరుకో వంశీ.